లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఆటో తయారీ రంగం రూపురేఖలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో రోబోలు పలు ఉత్పత్తి శ్రేణుల్లో స్థిరంగా ఉన్నప్పటికీ సరికొత్త టెక్నాలజీ మరింత అధునాతన మెషినరీ కారణంగా తయారీ రంగంలో రోబోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనాకు చెందిన డాంగ్ పెంగ్ లియో జౌ మోటార్, డాంగ్ పెంగ్ మోటార్స్ అనుబంధ సంస్థ ఉప్టెక్ టెక్నాలజీ నుంచి హ్యూమనాయిడ్ రోబోట్ను పరిచయం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. యూబిటెక్ సృష్టి వాకర్ ఎస్ మానవ నిష్పత్తులను అనుకరిస్తూ 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుల హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యూమనాయిడ్ రోబోల గురించి కీలక విషయాలను తెలుసుకుంది. కొత్తగా రూపొందించే హ్యూమనాయిడ్ రోబోట్ మానవులను పూర్తిగా భర్తీ చేయదు, కనీసం ఇప్పటికైనా కంపెనీ పేర్కొంది. బదులుగా ఇది భద్రతా బెల్ట్ను తానిక్ చేయడం, డోర్ లాక్ను పరీక్షించడం, బాడీ వర్క్ నాణ్యతను అంచనా వేయడం, చమురును రీఫిల్ చేయడం, లేబుల్ను వర్తింపజేయడం వంటి అనేక రకాల పనులను పరిష్కరిస్తుంది. వాకర్ S41 అధిక పనితీరుతో సర్వో జాయింట్లను కలిగి ఉంది. ఫోర్స్ పర్ఫెక్షన్, విజన్, వినికిడితో సహా అధునాతన సెన్సర్ సూట్తో వస్తుంది. ఇది రోబోట్ తన పరిసరాలను నావిగేట్ చేయడానికి, సంక్లిష్ట తయారీ వీడియోల కోసం మానవులు ఇతర ఆటోమేటిక్ యంత్రాలతో పరస్పర చర్య చేయడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా ఫ్యూజన్ నియంత్రణ ఆల్గారిథం, ఫ్యాక్టరీ కేంద్ర వ్యవస్థతో నిజ సమయ కమ్యూనికేషన్, డేటా బదిలీని ప్రారంభిస్తాయి. డాంగ్ పెంగ్ లియూజౌ మోటార్ జనరల్ మేనేజర్ లిన్ చాంగ్ ప్రకారం వాకర్ సంస్థకు సంబంధించిన స్మార్ట్ ప్లాంట్లో సంక్లిష్టమైన పనులను నిర్వహించడానికి సమగ్ర శిక్షణ పొందుతుందని ఆయన పేర్కొన్నారు. వాకర్ ఎస్ రోబోట్ల సంఖ్య, మానవ ఉద్యోగులపై వాటి ప్రభావం అస్పష్టంగా ఉన్నప్పటికీ ఈ అభివృద్ధి కార్ల తయారీలో మరింత అధునాతన ఆటోమేషన్ వైపు మారడాన్ని సూచిస్తుంది. గతంలో BMW యూకేలోని హామ్స్ హాల్ ప్లాంట్కు కొత్త సంరక్షణతో ఉందని పేర్కొంది. స్పాట్లో రోబోటిక్ డాక్ ఫార్వర్డ్ థింకింగ్ ఐ ఫ్యాక్టరీ చొరవతో భాగంగా సొట్టో సాఫీగా ఉత్పత్తిని నిర్ధారించడానికి అధునాతన సెన్సార్లను ఉపయోగించి సౌకర్యాన్ని స్కాన్ చేస్తుంది. టెస్లా, BMW వంటి కంపెనీలు ఇప్పటికీ ఇలాంటి రోబోట్లను స్వీకరించాయి. ఆటోమోటివ్ ఉత్పత్తికి మించి వివిధ పనుల కోసం ప్రత్యేకమైన రోబోట్ డాగ్ పుట్టుకొస్తున్నాయి.